ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయః కర్మయోగః. చావులేని ఆత్మ, నిలకడలేని శరీరం కలవడం వల్ల జీవుడు ఏర్పడుతున్నాడు. తన స్వరూపం ఆత్మ అని తెలుసుకొని బాహ్య ప్రపంచంలో జరిగే వాటికి చలించకుండా స్థిరమైన ప్రజ్ఞ కలిగి ఉండటమే జీవితానికి లక్ష్యం అని సాంఖ్యయోగం బోధించింది. మళ్ళీ ఇంకోసారి చదువుతానండి. చావులేని ఆత్మ, నిలకడలేని శరీరం కలవడం వల్ల జీవుడు ఏర్పడుతున్నాడు. తన స్వరూపం ఆత్మ అని తెలుసుకుని బాహ్య ప్రపంచంలో జరిగే వాటికి చలించకుండా స్థిరమైన ప్రజ్ఞ కలిగి ఉండడమే జీవితానికి లక్ష్యం అని సాంఖ్యయోగం బోధించింది. ఆ స్థితిని పొందటానికి చేయవలసిన సాధన 3వ అధ్యాయంతో ప్రారంభం. ఈ అధ్యాయం అర్జునుడి ప్రశ్నతో మొదలవుతున్నది. అర్జునుడు అన్నాడు, జనార్దన, నీ అభిప్రాయంలో కర్మ కంటే జ్ఞానమే ఎక్కువైతే కేశవ, ఘోర కర్మలో నన్నెందుకు నియోగించుతావు? వ్యాఖ్య. భగవంతుడు జీవిత లక్ష్యాన్ని నిర్దేశించి దానిని అందుకోవడానికి పనికి వచ్చే బుద్ధియోగాన్ని ఉపదేశించాడు. వివేకంతో కర్మ చేస్తూ భ్రాంతిలోంచి బయటపడే పద్ధతి ఇది. విషాదంతో కలిగిపోయి ఉన్న అర్జునుడు లక్ష్యానికి మార్గానికి మధ్య ఉండే విభేదం అర్థం కాక గజిబిజి పడ్డాడు. ఈ గందరగోళం కృష్ణుని మాటలలో ఉందనుకుని పై విధంగా ప్రశ్నిస్తున్నాడు. కలగాపులకంగా ఉన్నట్లున్న మాటలతో నా బుద్ధికి భ్రాంతిని కలిగిస్తున్నట్లున్నావు. దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో ఆ ఒక్కదానిని నిర్ణయించి చెప్పు. వ్యాఖ్య. ఇంత భ్రాంతిలోనూ అర్జునుడి ఉదాత్తత తగ్గలేదు. శ్రేయస్సునే కోరుకుంటున్నాడు తప్ప తేలికైన ప్రేయో మార్గం అడగలేదు. ఇప్పుడు భగవానుడు చెప్తున్నాడు, పాపరహితుడా, ఈ లోకంలో సాంఖ్యులకి జ్ఞానయోగం ద్వారాను, యోగులకి కర్మయోగం ద్వారాను 2 రకాల సాధన ముందే నా చేత చెప్పబడింది. వ్యాఖ్య. ఇల్లు కట్టేటప్పుడే బయటికి రావడానికి తలుపులను ఏర్పాటు చేసుకోవాలి, కట్టేశాక కాదు. అలాగే పరిమితులతో కూడిన ప్రపంచాన్ని సృజించి అందులోకి మనుషులను పంపడానికి ముందే అందుండి బయటపడదలుచుకున్న వారికి 2 మార్గాలని భగవంతుడు విధించాడు. ఆలోచనాపరులై అంతర్ముఖంగా ఉండేవారు సాంఖ్యులు. వారి కోసం శాస్త్రాలు చదివి మనన నిధిధ్యాసలు చేసుకునేది జ్ఞాన మార్గం. క్రియాశీలురై బహిర్ముఖంగా ఉండేవారు యోగులు. వారి కోసం క్రియాపూర్వకమైన కర్మ మార్గం. కర్మయోగం వేదికమైన యజ్ఞయాగాలతో కూడిన కర్మకాండ, పౌరాణికమైన షోడశోపచార విధులతో కూడిన పూజా విధులు, యోగాసనాలు, ప్రాణాయామము మొదలైన యోగ ప్రక్రియలు, రాజయోగం లేని క్రియాయోగము, నిష్కామంగా చేసే సేవ అన్నీ కర్మయోగం కిందకే వస్తాయి. అనగా పాపాలు చేసినప్పుడు బుద్ధి పైన పొరక్రమ్మి ఈ మార్గాల సంగతి తెలుసుకోలేరు. పుణ్యాత్ములైన వారి బుద్ధి సూక్ష్మంగా ఉండి తెలుసుకోగలుగుతుంది. కర్మలను ప్రారంభించకుండా ఉన్నంత మాత్రాన నైష్కర్మ్య సిద్ధి కలగదు. కేవలం సన్యసించడం వల్ల సరైన సిద్ధి పొందడు. వ్యాఖ్య. ఈ మార్గాలు మన ఇచ్ఛా ప్రకారం ఏరుకోగలిగేవి కాదు. సాధకుని పరిపక్వతని బట్టి ఒక మార్గమే సులభమవుతుంది. ఆలోచనాపరుడు కానీ సాధకుడు కర్మ చేయడం ఆలోచనాపరుడు కాని సాధకుడు కర్మ చేయడం మానివేసినంత మాత్రాన కర్మల నుండి ముక్తి పొందడు. నైష్కర్మ్య సిద్ధి అంటే అంతరంగంలో కర్మలు చేయాలనే ప్రేరణ లేక నిశ్చలంగా ఉండగలగటం. ఎవరూ ఒక్క క్షణం కూడా బొత్తిగా కర్మ చేయకుండా ఉండలేరు. ప్రకృతిజన్యమైన గుణాల వల్ల యావత్తు కర్మ అవశ్యంగానే చేయబడుతుంది. వ్యాఖ్య. శరీరం పనిచేయడానికి ఏర్పడిన యంత్రం. దానిలోని అన్ని అవయవాలు పనిచేసేవి. ప్రాణం ఉన్నంతకాలం శరీరంలోని ప్రతి జీవకణం పనిచేస్తుంది. ఊపిరి ఆడుతుంది, గుండె కొట్టుకుంటుంది, ఇంద్రియాలు వాటి రంగాలలో పనిచేస్తాయి. ఆయా వ్యక్తుల సంస్కారాల నుండి జనించిన లక్షణాలు వాటిని ఆడిస్తాయి. ప్రకృతి అనగా ప్రతి వ్యక్తిలోనూ అంతర్హితంగా ఉన్న సంస్కారాల పొరలే అతని ప్రకృతి. వాటి వల్ల జనించే తలపులు, ఉద్రేకాలు అతడి గుణాలు. ఎవడైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సులో ఇతర ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో అతడు పరమ మూర్ఖుడు, కపటాచారి అని పిలువబడతాడు.
లోపల పేరుకొని ఉన్న సంస్కారాలు ప్రేరేపిస్తుండగా మనస్సులో విషయ వస్తువులను స్మరించుకుంటూ కేవలం కర్మేంద్రియాలను కట్టడి చేసేవాడు పరమమూర్ఖుడు. దీనివల్ల లోపల ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. పనుల ద్వారా దానిని వెలువరించకుండా నిలిపివేసినందున అతడు మరింతగా చెడిపోతాడు. పైకి జితేంద్రుడిగా నటించినందుకు అతడు కపటాచారి అవుతాడు. అర్జున, జ్ఞానేంద్రియాలను మనస్సు ద్వారా నిగ్రహించి కర్మేంద్రియాల ద్వారా అసక్త భావంతో కర్మయోగాన్ని ఎవడు ప్రారంభిస్తాడో అతడు విశిష్టుడవుతాడు. వ్యాఖ్య. వ్యక్తి బాగుపడి విశిష్టుడయ్యే రెండో పద్ధతి ఈ శ్లోకంలో వివరింపబడుతుంది. కర్మేంద్రియాలతో పనిచేసినప్పుడల్లా మనస్సులోని ఒత్తిడికి కారణమైన సంస్కారాలు ఖర్చయిపోతాయి. ఈ పనుల వల్ల లాభం పొందాలనే కోరిక లేకుండా పనిచేయడం కర్మయోగం. పనిలో అతుక్కుపోకుండా చేయడం అసక్త భావం. ఇలా కర్మ చేసిన కొద్దీ మనిషి ఉత్తముడవుతాడు. కొత్త సంస్కారాలు పేరుకోకుండా జ్ఞానేంద్రియాలని కట్టుదిట్టం చేసుకోవాలి. నీ విద్యుక్త కర్మని నీవు చెయ్యి. కర్మ మానడం కన్నా చేయడమే మేలు. పని చేయకపోతే నీకు శరీరయాత్ర కూడా జరగదు. తక్కువ పని చేసి ఎక్కువ లాభం పొందటం ఘనంగా ఎంచుకుంటాం సాధారణంగా. సాధనకి ఇది పనికిరాదు. శరీర పోషణ కోసం ఏదో ఒక వృత్తిని అవలంబించడం తప్పనిసరి. మన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడం కర్మయోగానికి ప్రారంభం. అంతేకాదు శారీరకమైన పరిశ్రమ కూడా తప్పనిసరి. శరీరం ఎలాంటి పని చేయకపోతే తిన్న అన్నం కూడా అరగదు. శరీరం జబ్బుల పాలవుతుంది. యజ్ఞం కంటే ఇతరమైన కర్మలలో ఈ లోకం బంధింపబడి ఉన్నది. కుంతీ కుమార, యజ్ఞం కర్మలనే సంఘం వదిలి బాగా చెయ్యి. వ్యాఖ్య. వ్యక్తిగతంగా కర్మఫలాన్ని కోరుకుంటూ చేసేటప్పుడు విద్యుక్త ధర్మాన్ని తప్పకుండా చేయాలి. వ్యక్తిగతమైన లాభాన్ని కోరకుండా పనిచేయటం అంతకంటే ఎక్కువైనది. దానినే యజ్ఞకర్మ అంటారు. అందరూ చేసే కర్మల ఆధారంగా లోకం నడుస్తుంది. ఎవరు ఏ పని చేయకపోతే లోకం ఆగిపోతుంది. అందువల్ల సామాన్యమైన విద్యుక్త ధర్మాన్ని మానివేయదలుచుకుంటే ఉదాత్తమైన యజ్ఞభావనతో కర్మని చేయాలి. యజ్ఞభావన ఎక్కడి నుంచి వస్తుంది? ఏది యజ్ఞభావన అవుతుంది? యజ్ఞంతో సహా ప్రజలని సృష్టించి ప్రజాపతి పూర్వం ఇలా చెప్పాడు: యజ్ఞం వల్ల మీరు వృద్ధి పొందండి, ఇది మీ ఇష్ట కామధేనువు. వ్యాఖ్య. యజ్ఞం అంటే 3 వ్యుత్పత్తి అర్థాలున్నాయి. యత్ జ్ఞానం, తెలియబడిన అంటే జ్ఞానం. యజన కర్మ అంటే ఆరాధించడం. యాచన కర్మ అంటే యాచించటం. ఏది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం యజ్ఞం. పవిత్ర భావంతో ఆరాధించడం యజ్ఞం. యాచించి తెచ్చుకోవడం యజ్ఞం. ఈ 3 లక్షణాలని మానవుల సృష్టిలోని సృష్టికర్త ఏర్పరిచాడు. ఇదే మన కామధేనువు. దీనివల్ల మనకు కావలసినవన్నీ సంపాదించుకొని అనుభవించవచ్చును. భారీ ప్రాజెక్టులు నిర్మించి ప్రకృతి శక్తుల్ని లోబరుచుకొని ఆధునిక విజ్ఞానం కావలసినవన్నీ సంపాదించి పెడుతోంది. అయితే అందులో ప్రకృతి సంపదలను కొల్లగొట్టడమే కాక వాటినిచ్చే భగవంతుని పట్ల కృతజ్ఞత లేదు, ఆరాధన అంతకన్నా లేదు. అందుచేత ఇవి యజ్ఞకర్మలు కావు. ఈ కారణం వల్లనే ఈ ప్రాజెక్టుల ద్వారా మానవాళికి వచ్చే సుఖం కన్నా సమస్యలు, దుఃఖాలు ఎక్కువగా ఉన్నాయి. దేవతలని ఈ యజ్ఞంతో ఆరాధించండి. ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇలా పరస్పర భావంతో పరమశ్రేయస్సుని పొందుతారు. దేవతలంటే దానం చేసేవారు. దానాత్ దేవః. మానవులకి కావలసినవన్నీ ఇచ్చే ప్రకృతి శక్తులు దేవతలు. యజ్ఞం చేత ఆరాధింపబడిన దేవతలు మీకు ఇష్టభోగాలన్నీ ఇస్తారు. వారికి ఏమీ సమర్పించకుండా వాళ్ళిచ్చిన వాటిని అనుభవించేవాడు చోరుడే. వ్యాఖ్య. ప్రకృతి సంపదను వాడుకునేవాడు ప్రకృతిని స్వచ్ఛంగా పుష్కలంగా ఉంచుకుని ఏర్పాటు చేసుకోవాలి. చెట్లు కొట్టేసినప్పుడు కొత్తవి నాటుకోవాలి. భూమిలో పంటలు పండించుకున్నప్పుడు ఎరువులు వాడి భూసారాన్ని తిరిగి సంపన్నం చేసుకోవాలి. నీళ్లని, గాలిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అదే మనం దేవతలకి సమర్పించవలసినది. ఆ పని చేయకుండా ఇష్టం వచ్చినట్లు ప్రకృతి సంపదలను కొల్లగొట్టుకుంటే దొంగలమవుతాం, శిక్ష పడుతుంది. నేడు తారుమారవుతున్న ఋతుక్రమాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఉత్పాతాలు చోరులకు పడే శిక్షలే. యజ్ఞంలో దేవతలకివ్వగా మిగిలిన దాన్ని భుజించిన సజ్జనులు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. తమ కోసం ఎవరు వండుకుంటారో ఆ పాపులు పాపాన్నే తమ కోసం మాత్రం ఎవరు వండుకుంటారో ఆ పాపులు పాపాన్నే తింటారు. వ్యాఖ్య. ప్రకృతి సంపదల్ని పవిత్ర భావంతో వాడుకుంటూ సంరక్షించుకోవడమే కాదు,
సామాజిక దృష్టితో జీవించి స్వార్థాన్ని త్యజించడం కూడా యజ్ఞంలో భాగమే. మానవుడు సాంఘిక జీవి, ఒంటరిగా మనలేడు. ఇతరుల జ్ఞానము, కౌశలము, ప్రేమాభిమానాలు తనకెంత అవసరమో తన జ్ఞాన కౌశలాలు, ప్రేమాభిమానాలు ఇతరులకు కూడా అంతే అవసరమని గ్రహించి సమాజాభ్యుదయం కోసం పనిచేయాలి. సమిష్టి శ్రేయస్సులో భాగంగా తన శ్రేయస్సు కూడా ఇమిడి ఉన్నదని గ్రహించి వ్యవహరించేవారు సజ్జనులవుతారు. మామూలుగా చేసే వైదిక యజ్ఞానికి అందరూ సహకరించి చివరికి ప్రసాదాన్ని తృప్తితో ఎలా తింటారో అలాగే సమిష్టి శ్రేయస్సు కోసం తన సర్వశక్తుల్ని, సంపదని ధారపోసే వ్యక్తి స్వార్థ చింతన లేనందున స్వార్థ సంస్కారాలు కరిగిపోయి సజ్జనుడవుతాడు. స్వార్థం కోసం సంపాదించుకొని ప్రత్యేకంగా భోగించేవాడు పాపాన్ని మూటగట్టుకుంటాడు. అన్నం వల్ల జీవులు పుడతాయి. అన్నం మేఘం వల్ల పుడుతుంది. మేఘము యజ్ఞం వల్ల, యజ్ఞము కర్మ వల్ల సిద్ధిస్తాయి. వ్యాఖ్య: జగత్తు, జీవుళ్ళు వేరువేరుగా ఉండలేరు. ఒకరికి ఒకరు ఆధారం. జీవుళ్ళకి అన్నం కావాలి, దానికోసం వర్షాలు పడాలి. వర్షాలని సరిగా కురిపించుకోవడం జీవుల చేతుల్లోనే ఉంది. భగవంతుడిచ్చిన క్రియాశక్తిని సంఘీభావంతో సమిష్టి సుఖం కోసం వినియోగించుకున్నప్పుడు అది ప్రకృతిని అనుకూలపరిచి వర్షాలను కురిపిస్తుంది. ఇదే ప్రకృతి సహకారాన్ని తెరిచే తాళం చెవి. ఇలా జీవుళ్ళు పవిత్ర భావంతో సమిష్టిగా చేసే ప్రయత్నాన్ని యజ్ఞం అంటారు. ఇలా సహకారపూర్వకంగా ప్రజల మనస్సులు ఏకీభవించినప్పుడు వారిలో ఉన్న భగవంతుని తత్వం ఏకత్ర ప్రతిష్ఠితమై కనబడుతుంది. ఇతరత్ర అది చీలిపోయినందున ప్రస్ఫుటంగా కనపడదు. పర్జన్య మేఘాలని అని అర్థం. పరిజన్య అంటే అన్ని విధాలైన సృష్టి అని మరో అర్థం. అందరూ సహకరించి కలిసి చేసినప్పుడు సమాజంలో అన్ని రకాలైన అభివృద్ధి తప్పకుండా కనపడుతుంది. కర్మ వేదం అనగా బ్రహ్మ నుండి జనించింది. ఆ వేదం అనగా బ్రహ్మ అనంతమైన పరమాత్మ నుండి జనించింది. అందువల్ల సర్వవ్యాప్తమైన బ్రహ్మ యజ్ఞంలో నిత్యము ప్రతిష్ఠితమై ఉంటుందని తెలుసుకో. ఇలా పరిభ్రమించే చక్రాన్ని అనుసరించని వాడు పాపి, ఇంద్రియలోలుడు. అర్జున, అతడు జీవించడం వ్యర్థం. వ్యాఖ్య: హిందూ వేదాంతం అంటే పనులు మానేసి కళ్ళు మూసుకొని కూర్చోటం అనే భ్రమకి ఇది గొడ్డలి పెట్టు. క్రియావంతంగా జీవించాలి. జగత్తుని నడిపే మహాశాసనానికి అనుగుణంగా ప్రవర్తించాలి. ఎవరైనా ఇలా జీవించకపోతే దానికి రెండే కారణాలు: స్వార్థం, ఇంద్రియలోలత్వం. స్వార్థాన్ని కోరేవారు సమిష్టి కోసం జీవించలేడు. ఇంద్రియలోలుడైన వాడు తన కోసం కూడా కష్టపడలేదు. ఇలాంటి వారిది వ్యర్థ జీవితం. ఆత్మతోనే రమిస్తూ, ఆత్మలో తృప్తి పడుతూ, ఆత్మలోని పరిపూర్ణ దృష్టిని పొందేవాడికి చేయదగిన కార్యమంటూ లేదు. వ్యాఖ్య: కర్మ చేయవలసిన బాధ్యత ఎంతవరకు ఉంటుందో భగవంతుడు వివరిస్తున్నాడు. ప్రియమైన వాటిని తలుచుకొని ఆనందించడం రతి. వాటిని సంపాదించుకొని అనుభవించి సంతోషించడం తృప్తి. ఇంకా ఏదీ అక్కర్లేదనుకోవడం సంతుష్టి. తనకు భిన్నమైన ఏ వస్తువుతోనైనా రతిని కానీ, తృప్తిని కానీ, సంతుష్టిని కానీ పొందే మానవుడు ఆ వస్తువుని సంపాదించుకొని భోగించడానికి కర్మ చేయాలి. ఈ మూటిని ఆత్మలోనే పొందేవానికి కర్మ చేయవలసిన బాధ్యత ఉండదు. అతడికి పని చేయడం వల్ల ప్రయోజనం కానీ, మానడం వల్ల దోషం కానీ ఏమీ ఉండదు. ప్రయోజనం కోసం ఆధారపడవలసిన ప్రాణి కూడా ఏమీ లేదు. వెనుక శ్లోకానికి వివరణ ఇది. అన్ని ప్రయోజనాలకు మూలమైన ఆత్మను వశపరుచుకున్నవాడు ఇంకా కోరుకునే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి వాడికి కర్మ చేయవలసిన బాధ్యత లేదు. ఈ స్థితికి రానంతకాలం పనిచేస్తూనే ఉండాలి. అందుచేత సక్తభావం లేకుండా చేయవలసిన పనిని చక్కగా చెయ్యి. అసక్తుడై కర్మని ఆచరించడం వల్లనే మానవుడు పరమస్థితిని పొందుతాడు. వ్యాఖ్య: చివరికి చేరవలసిన గమ్యం ఆత్మ తప్ప మరేదీ అక్కర్లేని స్థితి. అందువల్ల దానికి అనువైన సాధన చెయ్యాలి. కర్తవ్యాన్ని చేయడం, ఆ కర్మ నుండి మానసికంగా దూరం కావడం అత్యవసరం. జనకుడు మొదలైన వారు నిష్కామ కర్మల ద్వారానే మోక్షాన్ని పొందారు. లోక సంగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా కర్మ చేయడమే నీకు తగును. కర్మ చేయడం ద్వారా ఇలాంటి పరిపక్వ దశను చేరుకున్న వారెవరైనా ఉన్నారా అనే సందేహానికి ఈ శ్లోకం ఉదాహరణలను ఇస్తుంది. జనకుడు మొదలైన రాజర్షులు నిరంతరం కర్మలు చేసే ఆ స్థితిని అందుకున్నారు. పోనీ ఆ దశని అందుకున్నాక కర్మని ఆపివేయచ్చునా అనే దానికి కూడా ఈ శ్లోకం సమాధానమిస్తుంది. కర్మ చేయవలసిన బాధ్యత పోతుంది కానీ సిద్ధులైన జనకాదులు సంసిద్ధిలో కూడా కర్మ చేస్తూనే నిలిచారు. తమకు అవసరం లేకపోయినా లోకక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కర్మ చేయడం ఉచితం. శ్రేష్ఠుడు ఏది ఆచరిస్తాడో దానినే ఇతర జనులు ఆచరిస్తారు.
అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దాన్ని లోకం అనుసరిస్తుంది. మహాత్ముడు తన పని ద్వారా ఏదో ప్రయోజనాన్ని సాధించనక్కర్లేదు. ఆయన కార్యరంగంలో ఉండడమే ఘనమైన ప్రయోజనం. శ్రేష్ఠ పురుషుని ఆదర్శంగా తీసుకుంటారు సామాన్యులు. తనకు అవసరం లేదని ఆయన పని చేయడం మానివేస్తే సామాన్యుడు అందులోని రహస్యం తెలియక తాను పనులు నిలిపివేసి కూర్చుంటారు. అది వారికి చాలా హానికరం అవుతుంది. అందుకని ఆయన పని చేస్తూ ఉండాలి. శ్రేష్ఠుడనే పదం కేవలం మహాత్ములకే కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలకి శ్రేష్ఠులు, ఉపాధ్యాయులు తమ విద్యార్థులకి, ఆఫీసర్లు తమ కింది ఉద్యోగులకి, నాయకులు తమ పార్టీ సభ్యులకి శ్రేష్ఠులు. వారందరికీ పై శ్లోకం వర్తిస్తుంది. అర్జున, నాకు 3 లోకాలలో చేయవలసిన పని అంటూ లేదు. ఇంతవరకు పొందకుండా ఉన్నది, ముందు పొందవలసినది లేదు. అయినా కర్మలోనే వర్తిస్తాను. వ్యాఖ్య: భగవంతుడు పరిపూర్ణుడు. ఆయనకు పొందవలసినది ఏమీ లేకపోయినా నిరంతరం కర్మ చేస్తూనే ఉంటాడు. ఆయన చేసే కర్మ 2 స్థాయిలలో ఉంటుంది. అర్జున, నేను నిరంతరం పనిలో నిమగ్నం కాకపోతే మనుష్యులు అన్ని విధాల నా మార్గమే అనుసరిస్తారు. కర్మలు మాని పతనం చెందుతారు. వ్యాఖ్య: శ్రీకృష్ణావతారంగా వచ్చిన భగవంతుడు అవతార రూపంలో నిలిచిన 125 సంవత్సరాల్లో ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేశాడు. ఆ కర్తవ్య నిర్వహణ వల్ల ఆయనకు ఒరిగిందేమీ లేదు. తక్కిన వారికి మార్గదర్శకంగా ఉండడమే ఆయన లక్ష్యం. నేను కర్మ చేయకపోతే ఈ లోకాలన్నీ నశించిపోతాయి. నా సంకరానికి కారణమవుతాను. ఈ ప్రజలను నాశనం చేసిన వాడనవుతాను. వ్యాఖ్య: జగదీశ్వరుడుగా ఆయన జీవజగతులను సంరక్షిస్తున్నాడు. జగత్తులో జీవులు పుట్టకపోతే వాళ్ళకి మోక్షం పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఆయన ప్రపంచాన్ని సృష్టించి ప్రజలకి ప్రాణం పోసి తెలివితేటలనిచ్చి రక్షిస్తున్నాడు. ఆయన ఏమర్పాటు లేకుండా వ్యవహరించకపోతే సూర్యచంద్రాదులు గతులు తప్పుతారు. వాయువు వీచదు, నీరు పారదు, లోకాలు నశిస్తాయి. ప్రజలు తెలివిమాలి అయోమయంగా ప్రవర్తిస్తారు. వాళ్లలో ప్రాణం కూడా నిలవదు. అర్జున, అజ్ఞానులు కర్మలతో సక్తులై ఎలా పనిచేస్తారో లోకశ్రేయస్సును కోరే వివేకి అసక్తుడై అలాగే పనిచేయాలి. వ్యాఖ్య: స్వలాభం లేని చోట పనిలో నిర్లక్ష్యం ఏర్పడుతుంది. కర్మయోగంలో నిర్లక్ష్యము ఏమరపాటు కూడదు. అజ్ఞాని మమకారం వల్ల స్వంత పనుల్లో చూపినంత శ్రద్ధ వివేకి కర్మయోగంలో చూపాలి. లేకపోతే అతడిలో పేర్కొన్న వాసనలు రసించవు. కర్మలో ఇరుక్కుపోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదరగొట్టరాదు. తాను యోగంలో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్ళని ఆ మార్గంలో అన్ని కర్మలకు ప్రోత్సహించాలి. వ్యాఖ్య: స్వార్థ చింతనతో పనిచేసే సామాన్యులకి నిష్కామ యోగం గురించి ప్రయోజనం అర్థం కాదు. వారికి దాన్ని అర్థం చేసుకునే పరిపక్వత లేదు. వాళ్ళ స్థాయిలో ప్రోత్సహించాలే కానీ నిరుత్సాహపరచరాదు. వివేకి అయిన వాడు సామాన్యులను నిరుత్సాహపరిస్తే వాళ్ళు అయోమయంలో పడి చేస్తున్న పనిని కూడా మానేస్తారు. అజ్ఞానుల సకామ కర్మలని ప్రోత్సహిస్తూ నిష్కామ మార్గానికి మరలించే వివేకి తన నిష్కామ కర్మని మానరాదు. తన స్థాయిలో తానుండాలి, లేదా తాను కూడా వాళ్ళ స్థాయికి దిగజారిపోతాడు. ప్రకృతి గుణాల వల్లనే అన్ని విధాలుగా కర్మలు నిర్వహింపబడతాయి. అహంకారం వల్ల భ్రమించిన మూఢుడు తానే కర్త అని తలపోస్తాడు. వ్యాఖ్య: వ్యక్తిలో ఉండే వాసనలు అతని ప్రకృతి. అవి చెలించి ఆలోచనలవుతాయి. అవి శరీరం నుండి కర్మలుగా బయటపడతాయి. మంచు కరిగి నీరు కావడం, నీరు ఆవిరి కావడం లాగానే వాసనలు కర్మలుగా రావడం కూడాను. అయితే సహజమైన ఈ కదలికని తాను చేస్తున్నానని మూర్ఖుడు భ్రమలో పడతారు. అహంకారం అంటే అహంకర్త భావం, నేను చేస్తున్నాననే భావం. మహాబాహుడ, గుణకర్మ విభాగాల తత్వం తెలిసినవాడు గుణాలలో వర్తిస్తాయని గుర్తెరికి ఆ కర్మలలో తగులుకోడు. ప్రకృతిని బట్టి వచ్చే ఆలోచనలు సూక్ష్మమైన గుణాలు. వాటిని అనుసరించే వచ్చే కర్మలు స్థూల గుణాలు. ఈ స్థూల సూక్ష్మ గుణాల స్వరూపం ఎరిగిన వివేకులు వాటికి దూరంగా నిలువగలరు. సర్వకర్మల్ని నాకు సమర్పించి చిత్తాన్ని ఆత్మలో నిలిపి ఆశ మమకారాలను వదిలి ఆరాటాన్ని విసర్జించి యుద్ధం చెయ్యి. వ్యాఖ్య: మందబుద్ధుల్ని ఎందుకు కదిలించరాదో వివరించి వివేకి తాను దిగజారకుండా కర్మయోగాన్ని ఎలా కొనసాగించాలో భగవంతుడు చెబుతున్నాడు. కర్మయోగాన్ని సరిగా అనుష్ఠించడానికి కావలసిన ముఖ్యాంశాలన్నీ ఈ శ్లోకంలో నిగూఢంగా ఇమిడి ఉన్నాయి. ఇందులో వాడిన పదాలు
సాంకేతికమైనవి. కర్మల సమర్పణ. కర్మలు భగవంతునికి అర్పించినప్పుడు కర్మయోగి భగవంతుడికి ప్రతినిధి అవుతాడు. తాను చేసే కర్మల ఫలాలతో అతనికి నిమిత్తం లేదు. భగవంతుని ప్రతినిధిగా అతని వ్యక్తిత్వం ఉత్తమ స్థాయిని అందుకుంటుంది. ఆధ్యాత్మ చేతస్సు. భగవంతుని ప్రతినిధి నిత్యము ప్రతినిధినని గుర్తుంచుకోవాలి. మనస్సుని ఆయన వద్దనే నిలిపి కర్మ తనది అనే భావం రాకుండా జాగ్రత్త పడాలి. నిరాశ. ఆశ అనేది ముందు రాబోయే దానికి ఎదురు చూడటం. రాబోయే ఫలితాల కోసం మనస్సు ఎదురు చూస్తే పనిలో పటుత్వం చెడుతుంది. దానిని వదలాలి. నిర్మమః. వెనకాల జరిగిపోయిన వాటిని నావి అనుకుంటూ జ్ఞాపకం చేసుకోవటం. పని చేసే సమయంలో మనస్సుని గతంలోకి వెళ్ళనివ్వరాదు. 100కి 100 పనిలోకి కేంద్రీకరించాలి. విగత జ్వర. పనిచేస్తున్నప్పుడు పడే ఆరాటాన్ని జ్వరం అన్నారు. తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకొని కర్మరంగంలోకి దిగాక ఆరాటపడటం వ్యర్థం. మన శక్తుల్ని కృంగదీస్తుంది. యుద్ధస్వ. కార్యరంగం కూడా ఒక యుద్ధభూమి. అయితే ఇక్కడ మనం సాగించేది మన బలహీనతలపైన యుద్ధం. లోపల బలహీనతలని జయిస్తే బాహ్యమైన కర్మ అత్యుత్తమంగా ఉంటుంది. నా ఈ మతాన్ని ఏ మానవులు మత్సరం లేకుండా శ్రద్ధతో నిత్యం ఆచరిస్తారో వాళ్ళు కూడా కర్మల నుండి విడుదల పొందుతారు. వ్యాఖ్య. కర్మయోగం మానవులందరి కోసం ఏర్పరచబడింది, కేవలం అర్జునుడి కోసం కాదు. ఈ శాస్త్రాన్ని విశ్వాసంతో తేలిక భావం లేకుండా ఆచరించే వారందరికీ కర్మబంధం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఎవరైతే అసూయాపరులై నా ఈ మతాన్ని అనుష్ఠించరో ఆ తెలివి తక్కువ వాళ్ళు సర్వజ్ఞానుల నుండి వంచితులై నశించిపోతారని తెలుసుకో. వ్యాఖ్య. కర్మయోగం మానవులందరికీ వర్తించే విధానం. మానవులు తప్ప ఇతర ప్రాణులు దీనిని అర్థం చేసుకోలేవు. మానవ జన్మ రావడం దుష్కరం. అది వచ్చినాక దాన్ని సద్వినియోగం చేసుకొని మానవోత్తములు కావడానికి ప్రయత్నించకపోతే వారి జీవితం వ్యర్థం. పైకి వెళ్ళని వారు కిందకి పతనం కావడం తథ్యం. జ్ఞానవంతుడైన తన ప్రకృతిని అనుసరించే వ్యవహరిస్తాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరిస్తాయి. నిగ్రహమేమి చేస్తుంది? వ్యాఖ్య. అనుష్ఠానం విషయం భగవంతుడింతగా నొక్కి చెప్పవలసిన పనేమున్నది? ప్రకృతి వ్యామోహం ఎలా కలుగుతుందో తెలిసిన జ్ఞానులు దాన్ని తప్పించుకోలేరా? కేవలం విషయం తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. బుద్ధి స్థాయిలో సంగతిని తెలుసుకున్న బుద్ధికన్నా సూక్ష్మమైన ప్రకృతి బుద్ధిని పెడదోవ పట్టిస్తుంది. కర్మయోగం నిరంతరం ఆచరించినప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాసనలు ఖర్చు అయిపోయి అతడి ప్రకృతి శుద్ధమవుతుంది. అంతవరకు వ్యామోహం పోదు. ప్రతి ఇంద్రియం విషయంలో రాగద్వేషాలుంటాయి. కర్మయోగి వాటికి లోబడరాదు. అవే అతడికి శత్రువులు. వ్యాఖ్య. అవసరమైన వారికి అవసరమైన చోట అవసరమైన సేవనందించటం ఉత్తమమైన కర్మయోగం. రాగద్వేషాలకు లోబడిన వాడు ఇలాంటి ఉత్తమ సేవని చేయలేడు. వాటిని వదిలించుకోవాలి. బాగా ఆచరించిన పరధర్మం కన్నా నికృష్టమైన స్వధర్మం మేలు. స్వధర్మంలో నశించడం మేలు. పరధర్మం భయంకరమైనది. వ్యాఖ్య. ఎవరి ప్రకృతి వారి స్వధర్మం. ప్రకృతిని బట్టి ప్రతివానికి ప్రేరణ స్ఫూర్తి ఉంటుంది. ఆ ప్రేరణని అనుసరించి తగిన రంగంలో కర్మయోగాన్ని ఆచరించినప్పుడు ఆ ప్రకృతి ఖర్చు అయిపోయి అతడు ఉన్నతుడవుతాడు. ఇంకొకరి ధర్మాన్ని బాగా ఆచరించిన తన ప్రకృతిని ఖర్చు కాకుండా అలాగే ఉన్నందున అతడు బాగుపడలేడు. పైగా మరో క్రొత్త ప్రకృతి కూడా తగులుకుంటుంది. అందువల్ల పరధర్మం భయంకరమైనది. అర్జునుడు అడిగాడు, కృష్ణ, ఈ స్థితిలో కూడా ఇష్టం లేకుండానే బలవంతంగా పురుషుడు ఎవరి కారణంగా పాపం చేస్తాడు? వ్యాఖ్య. ఎంతో శ్రద్ధతో జాగ్రత్తగా కర్మయోగం ఆచరించేవాళ్ళు కూడా ఎవరో బలవంతం చేసినట్లుగా పాపంలో కూరుకుపోవడం కద్దు. దీని విషయమే అర్జునుడు అడుగుతున్నాడు. అప్పుడు శ్రీ భగవానుడు ఇలా చెప్తున్నాడు. అతడు కాముడే, వాడే క్రోధుడు, రజోగుణం నుంచి ఉద్భవిస్తాడు. అతడికి మహా ఆకలి, అతడు మహాపాపి. ఇక్కడ శత్రువు కామమే అని తెలుసుకో. వ్యాఖ్య. కామం తీర్చుకోవడంలో అడ్డు ఏర్పడితే అది క్రోధంగా మారుతుంది. అగ్నిని పొగ ఆవరించినట్లు, అద్దాన్ని దుమ్ము కప్పినట్లు, గర్భస్థ శిశువును మావి కప్పినట్లు దానిని ఇది కప్పుతుంది. దానిని అంటే ఇక్కడ ఆత్మని అని అర్థం.
వ్యాఖ్య. కర్మయోగి యొక్క జ్ఞానాన్ని అడ్డగించే కామం ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తుంది. సత్వగుణ ప్రధాని అయిన యోగిలో నిప్పుని పొగ ఆవరించినట్లుగా అది ఉంటుంది. నిప్పు రాజేసినప్పుడు ముందు పొగ ఎక్కువగా ఉంటుంది, క్రమంగా తగ్గిపోయి నిప్పు ప్రజ్వలిస్తుంది. పొగలోంచి కూడా నిప్పు కనబడుతూనే ఉంటుంది. అందుచేత సాత్విక యోగిలోని కామం క్రమంగా తగ్గిపోతుంది. రజోగుణ ప్రధానిలో కామం అద్దం మీద దుమ్ములా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో దాన్ని తుడిచివేయవచ్చును. దుమ్ము ఉన్నంతకాలం ప్రతిబింబం కనపడదు. రజోగుణి తన కామాన్ని స్వల్ప ప్రయత్నంతో వదిలించుకోగలడు. అయితే అది ఉన్నంతకాలం జ్ఞానం మరుగుపడి ఉంటుంది. తమోగుణ ప్రధానిలో కామం చాలా మొండిది. గర్భంలో ఉండి శిశువు 9 నెలలు నిండేదాకా మావి నుండి బయటపడలేడు. అలాగే తమోగుణి కాలం వల్ల క్రమంగా పరిపక్వత చెందవలసిందే. దానిని ప్రయత్నం వల్ల తొలగింపలేము. ఈ కామం తృప్తిపరచడానికి వీలులేని అగ్ని వంటిది. ఇది జ్ఞానికి నిత్య శత్రువు. అందువల్లనే జ్ఞాని యొక్క జ్ఞానం ఆవరింపబడి ఉంటుంది. వ్యాఖ్య. నిప్పులో కట్టెలు వేస్తే అది తృప్తిపడదు, ఇంకా పెరుగుతుంది. అలాగే విషయ వస్తువులనే ఇంధనాలతో కామాగ్ని పెరుగుతుంది. జ్ఞానికి ఎప్పుడూ ఈ శత్రువు వెన్నంటే ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కామానికి ఆధార స్థానాలని చెప్పబడుతున్నాయి. మళ్ళీ చదువుతానండి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కామానికి ఆధార స్థానాలు అని చెప్పబడుతున్నాయి. ఈ కామం జ్ఞానాన్ని కప్పివేసి ఇంద్రియాల ద్వారా దేహిని వ్యామోహపరుస్తుంది. వ్యాఖ్య. చీకటిలోనే దొంగలిస్తాడు. అలాగే జ్ఞానకాంతిని కప్పివేశాకనే కామం అనే శత్రువు జ్ఞానిని వ్యామోహంలో పడివేయగలదు. అందువల్ల భరతశ్రేష్ఠుడా, ముందుగా నువ్వు ఇంద్రియాలని నిగ్రహించి జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే ఈ పాపిష్టి కామాన్ని నిర్మూలించు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగ పారిపోవడానికి వీలు లేకుండా వీధి తలుపులు ముందు వేసి తర్వాత దొంగని సంహరించాలి. కామమనే శత్రువు లోపల ఉన్నాడు. అతడు బయటపడే ద్వారాలు ఇంద్రియాలు. వాటిని నిగ్రహించి కామ విషయ ప్రపంచంలోకి చొరకుండా జాగ్రత్త పడాలి. ఇంద్రియాలు గొప్పవని చెబుతారు. ఇంద్రియాల కన్నా అధికమైనది మనస్సు. మనస్సు కన్నా గొప్పది బుద్ధి. బుద్ధి కన్నా శ్రేష్టమైనది ఆత్మ. వ్యాఖ్య. ఎంతో పెద్దది ప్రపంచం. అందులోని అన్ని విషయాలను బహుసూక్ష్మంగా ఉండే ఇంద్రియాలు గ్రహిస్తాయి. అందుచేత అవి విషయాల కన్నా గొప్పవి. ఇంద్రియాలు ఒక్కొక్క విషయాన్నే తెలుసుకుంటే మనస్సు ఈ 5ంటిని గ్రహించగలదు. అందువల్ల మనస్సు వాటికన్నా అధికం. ఈ విషయాలకి ఎలా ప్రతిస్పందించాలో నిర్ణయించే బుద్ధి మనస్సు కన్నా అధికం. బుద్ధిని ఆడించే ఆ ఆత్మ అన్నిటికన్నా అధికం. మహాబాహుడా, ఇలా ఆత్మను బుద్ధి కన్నా ఎక్కువైన దానినిగా తెలుసుకొని నిన్ను నీవు నిగ్రహించుకొని కామరూపి అయిన ఈ దుర్జయ కామశత్రువుని సంహరించు. వ్యాఖ్య. ఇంద్రియాల వద్ద నుండి బుద్ధి వరకు కామం అనే శత్రువు ఉన్నందున ఆత్మస్థానంలో నిలిచి శత్రువుని సంహరించాలని సలహా. ఉత్తమమైన ఆత్మని తెలుసుకున్నప్పుడు అల్ప విషయాలపైన ఉండే కామం నశించిపోతుంది. ఆత్మానం సంస్తభ్య అంటే మనసు శరీరంతో చేరినప్పుడు వ్యక్తిత్వం అల్పమైనది. మనసు బుద్ధితో చేరినప్పుడు వ్యక్తిత్వం అధికమైనది. అధికమైన వ్యక్తిత్వంతో అల్పమైన దానిని నిగ్రహించాలి. ఇలా భగవద్గీత అనే ఉపనిషత్తులో బ్రహ్మ విద్యా యోగ శాస్త్రంలో శ్రీకృష్ణార్జున సంవాదంలో కర్మయోగం అనే 3వ అధ్యాయం సమాప్తం. వ్యాఖ్య. తృతీయ అంటే తరింపచేసే జ్ఞానం. తీర్ణతమా సంఖ్య. ఉత్తమమైన కర్మ చేయడం ద్వారా వాసనలని క్షయం చేసుకునే యోగం ఇది.